నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలమూరులోని ప్రతి ఎకరాకు కృష్ణా నీటిని అందిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫ్లెక్సీలపై ప్రస్తావించగా ఆ విషయం తనకు తెలియదన్నారు. కాంగ్రెస్లో చాలా ఏళ్ల నుంచి తిరుపతి రెడ్డి పనిచేస్తున్నారని, ఆయనకు టికెట్ ఇస్తే తప్పేముందని వంశీచందర్ ప్రశ్నించారు. అనేక వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులని ప్రాధాన్యతగా తీసుకొని నిధులు కేటాయించుకొని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి మన జిల్లాని సస్యశ్యామలం చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మేము ఇవాళ ఎంతో బాధ్యతతో ప్రజలు మాకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకొని పాలమూరు జిల్లా ప్రజలకి ఎంతో బాధ్యతతో మేము హామీ ఇస్తున్నాము. ఇవాళ నుంచి నిన్న విడుదలైనటువంటి ఆ జీవోనే ఆరంభము, భవిష్యత్తు అంతా పాలమూరు జిల్లాకి మంచి జరుగుతుంది. మేమందరము సమష్టిగా జిల్లా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్లతో తడపడమే బాధ్యతగా మేము వ్యవహరించి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేటట్టుగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటట్టుగా మేము బాధ్యత వహిస్తామని మీ అందరి ద్వారా మన జిల్లా ప్రజలకు మేము ఇవాళ తెలియజేస్తున్నాము. దాంట్లో నా ఉద్దేశంలో దాంట్లో ఏం తప్పు లేదు. తిరుపతి రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రి గారి సోదరుడే కాదు, మీరు వారిని ముఖ్యమంత్రి సోదరుగానే చూడకూడదు. అది మనం చూసే యొక్క పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. తిరుపతి రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అక్కడ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొడంగలే కాదు, పక్కనున్నటువంటి నారాయణపేట, అటు పక్కనున్నటువంటి తాండూరు, ఆ మాటకు వస్తే వారి సొంత నియోజకవర్గమైనటువంటి అచ్చంపేట కానీ, నా సొంత నియోజకవర్గమైనటువంటి కల్వకుర్తిలో కూడా తిరుపతి రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఎంపీగా పోటీ చేసేటువంటి అర్హత తిరుపతి రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా ఉన్నది. ఒకవేళ వారు పోటీ చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి గారిని పోటీ చేయాలని భావిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా తిరుపతి రెడ్డి గారి కోసం కష్టపడతాము.